ఆధ్వర్యంలో గత 20-30 సంవత్సరాల నుండి అనేక యాక్టివిటీస్ నిర్వహిస్తూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకమైన మార్పును బయట తీసేందుకు, అదేవిధంగా ఎన్బీఆర్ ఫౌండేషన్ ఎప్పుడు కూడా నిరుపేద ఉన్నటువంటి కుటుంబాలకు కూడా అనునిత్యం కూడా మేమున్నాము అంటూ అందరికంటే ముందుండి ఈ యొక్క ఎన్బీఆర్ ఫౌండేషన్ గత 30 years గా ఈ యొక్క ఫౌండేషన్ నడుస్తుంది. ఈ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూల్ లెవెల్లో అండర్ 17 లెవెల్లో కబడ్డీ పోటీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఫైనల్ మ్యాచ్ కూడా జరుపుకోవడం జరిగింది. ఈ ఫైనల్లో ఆడినటువంటి 2 జట్లకు కూడా ఎన్బీఆర్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ వాళ్ళకు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి అన్న గారిని సగర్వంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సంస్థ చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ శ్రీధర్ గారిని కూడా ఎంతో మంది విద్యార్థులని ఈ యొక్క సృజనాత్మక బయట తీసినటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ టీం అందరూ కూడా వేదిక మీద పేరున అందరు పైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ పేర్లు తెలియదు బ్రదర్, తప్పుగా అనుకోవద్దు. టోర్నమెంట్స్, కబడ్డీ టోర్నమెంట్స్ ని నిర్వహించినందుకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కప్పు అందజేయడానికి ఇచ్చేసినటువంటి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారు, కౌన్సిలర్ రవినాయక్ గారు, మన రుణారెడ్డి గారు, 15వ వార్డు సారు, ముఖ్యంగా స్పోర్ట్స్ % వాళ్ళు వ్యాయామం ఎంత చేస్తే ఫిజికల్గా మెంటల్గా అంత హ్యాపీనెస్ ఉంటారు. మనకి అందుబాటులో క్రికెట్ అయితే, కబడ్డీ అయితే, ఏదైతే టోర్నమెంట్స్, షటిల్ ఇట్లాంటి టోర్నమెంట్స్ నిర్వహించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రతిభను బట్టి వాళ్ళని ఇంకా పై స్థాయిలో మండల స్థాయి, డిస్టిక్, స్టేట్, ఇంటర్నేషనల్, నేషనల్ ఆ స్థాయిలో ఎదగడానికి ప్రధానంగా చిన్నప్పుడు స్కూల్ లెవెల్లో గేమ్స్ ఆడటం వలన వాళ్ళకు దాంట్లో ప్రావీణ్యత వస్తుంది. మరి ఈ కబడ్డీ నిర్వహించినటువంటి నిర్వాహకులు 3 days నుంచి చాలా హార్డ్ వర్క్ చేసి చూసాం, పిల్లలు కూడా బాగా ఆడిరు. మరి విన్నర్స్ అయినటువంటి శస్త్ర హై స్కూల్ విద్యార్థులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి మంచిగా ఆడిరు. అట్లే రన్నర్స్కి వచ్చినటువంటి చేదిన హై స్కూల్ విద్యార్థులు కూడా బాగా ఆడారు. వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో ఈ స్పోర్ట్నెస్ని బాగా పెంచుకొని మీలో ఉన్న ప్రతిభతో పాటు చదువు మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఆటలాడుతున్నారు కాబట్టి స్ట్రెస్ని తగ్గించుకోవడానికి గేమ్స్ అనేది చాలా ముఖ్యం. చాలా హ్యాపీ. మరి వీటిని నిర్వహించి మరి మీ అందరికి కూడా ఒక 3 days నుంచి మరి వాళ్ళు కూడా ఎండలు బాగానే ఉన్నాయి, అయినా కూడా నిర్వాహకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన మిర్యాలగూడలో మంచి క్లియో స్పోర్ట్స్ వచ్చిన దగ్గర నుంచి అనేక గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మంచి అంటే పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద గ్రౌండ్ ఇచ్చినందుకు మరి మిర్యాడ పిల్లలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ముఖ్య అతిథులు మీరు ప్రోత్సహించే ఎన్వీఆర్ ఫౌండేషన్ అంటే ఏదైనా సమాజ సేవ వాళ్ళకేమి రాదు, కానీ పిల్లల్లో మంచి నైపుణ్యత రావాలంటే ఇలాంటి ప్రోత్సహించడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చీఫ్ గెస్ట్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి, టౌన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రుణారెడ్డి గారికి, ఆర్కే గారికి అండ్ రవినాయక్ గారికి, మరియు మా తోటి కరెస్పాండెంట్ నర్సిరెడ్డి సార్కి, అదేవిధంగా ఆర్గనైజ్ టీంకి, ఇక్కడ ఉన్నటువంటి ఎన్వీఆర్ ఫౌండేషన్ ఆర్గనైజ్డ్ టీంకి, మరియు పాత్రికేయులకి, తర్వాత నాగునాయక్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా, ఇద్దరు పీఈటీలకి స్పెషల్గా ప్రతి ఒక్కరు కూడా పేరున
థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి గేమ్స్ని ఇంత మంచి వాతావరణంలో కండక్ట్ చేయడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. సార్ చెప్పారు చదువు ఎంత ఇంపార్టెంటో గేమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. పార్ట్ ఆఫ్ లైఫ్ ఇది గేమ్స్ అనేది కూడాను. ఈరోజు 10th ఎగ్జామ్స్ ఇంత బిజీగా ఉన్నా కూడా మేము అందరం సపోర్ట్ చేసినామన్న పిల్లల్ని పంపించి మరీ సపోర్ట్ చేసినాము. ఎందుకంటే కొంచెం రిఫ్రెష్మెంట్, బ్రెయిన్ కూడా ఎప్పుడు చదువుతూ ఉంటారు కాబట్టి గేమ్స్ చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎన్వీఆర్ ఫౌండేషన్ వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ విధంగా కండక్ట్ చేసినందుకు ప్రతిసారి మా వంతు ఎప్పుడు సపోర్ట్ పిల్లల్ని పంపించడానికైనా ఇంకా వేరే రకంగా మీరు ఏ కార్యక్రమాలు చేసినా మా సపోర్ట్, మా స్కూల్ తరఫున సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా గెలిచిన ఇద్దరు గెలిచినట్టే టీములు, ఓడినట్టు గెలిచినట్టు ఏం కాదు. ఇద్దరు కూడా చాలా అద్భుతంగా ఆడారు. ఎవరు ఓడారు ఎవరు గెలిచారు అనేది కాదు, ఓడిన వారు ఎందుకు ఓడిపోయినా అనేది చిన్న పాయింట్స్ సరి చేసుకుంటే అవి నెక్స్ట్ టైం మీరు విజయానికి అవకాశం ఉంటుంది. గెలిచిన వారు ఇది మేము గెలిచినాం అనేది కాకుండా ఇంకా భవిష్యత్తులో మరిన్ని విజయాలు రావాలంటే ఎట్లా ప్లానింగ్ చేయాలని చూసుకోవాలి. ఇద్దరు పీఈటీలకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పీఈటీలు చాలా ఇంపార్టెంట్ పాత్ర గేమ్స్లలో. వారి సపోర్ట్ ఉండబట్టే పిల్లలు ఇక్కడ దాకా తీసుకురాగలుగుతారు. ఈ 3 రోజులు కూడా ఎండలో ఉండి, మీరు ఎండలో ఉండి ఆడారు. అదేవిధంగా ఆర్గనైజ్ టీం అందరూ కూడా ఎండలో ఉండి మంచి సర్వీసెస్ ఇచ్చారు. అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కండక్ట్ చేశారు. ఆర్కే అన్నగారికి, అదే మన శాస్త్ర స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి గారికి, అట్లా నర్సిరెడ్డి సార్కి ధన్యవాదాలు. ఈ రోజుల్లో గేమ్స్ పెట్టాలంటే మాటలు కాదు. మొన్ననే వేణుగోపాల్ రెడ్డి గారు గౌడ్ కాలేజీలో టోర్నమెంట్ పెట్టారు, క్రికెట్ టోర్నమెంట్. మా సంక్రాంతి పండుగకు భారీ ఎత్తున పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న పిల్లలు చిన్న టోర్నమెంట్ పెడతామని అడగగానే పెట్టించినందుకు చాలా సంతోషకరం. ఈ ఎగ్జామ్ ఉంది కాబట్టి చాలా మంది రాలేకపోయారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎక్కువ మంది రావాలి, కానీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా వచ్చి ఈ విధంగా గేమ్స్ ఆడుతుంటే వాళ్ళ ప్రిన్సిపాల్ కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రత్యేకంగా మంచి పీటీలు ఉన్నారు, వాళ్ళు పిల్లలకు సహకరించి మంచి గేమ్స్ ఆడుతున్నందుకు. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు మా ఎస్టీ పిల్లలే ఉన్నారు నిజంగా. ఎందుకంటే గేమ్స్ అంటేనే కబడ్డీ ఆడేవాళ్ళు మా వాళ్ళే ఎక్కువ ఆడుతున్నారు నిజంగా. ఇదే ఇక్కడ ముందు ఉన్నాం కానీ పై స్థాయిలో ముందుకు పోలేకపోతున్నాం. అక్కడ పోగానే నేషనల్, స్టేట్ లెవెల్ పోలేకపోతున్నాం. చాలా సంతోషం, మంచిగా ఆడిరు. ఈ ఆడినందుకు మాకు చాలా అందరం. ఈ అన్న ఫౌండేషన్ పెట్టినందుకు ఫ్యూచర్ లో ఇంకా ఏదైనా సహకారం చేయాలంటే మా పేరెంట్ తోడు మేము కూడా ఉండి సహకారాలకు అందరికీ కంగ్రాట్స్. వేదిక పెద్దలకు ప్లస్ స్కూల్ తరఫున పీటీలకు మరియు పిల్లలకు అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. మరి మన క్లియో ఇప్పటికీ థర్డ్ ఇయర్ నుండి మనము కబడ్డీ అనేది సర్వీస్ ఓరియంటెడ్తోనే స్టార్ట్ చేస్తాము. దాంతోనే అట్లానే ముందుకు పోతుంది. రీసెంట్గా కూడా క్లియోలో ఆడే గర్ల్స్ కూడా రీసెంట్గా మండల స్థాయి టోర్నమెంట్లో గెలవటం జరిగింది. చూసారు ఎవరైనా? ఓకే, అది మన మిరియల్ కూడా సిద్ధు గారు పెట్టారు అనుకుంటా. దానికి 10,000 క్యాష్ ప్రైజ్ కూడా గెలవటం జరిగింది అక్కడ. సో వాళ్ళు రెగ్యులర్గా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసి గెలవటం జరిగింది. సో మీరు కూడా రెగ్యులర్గా వచ్చి ఈ సర్వీస్ని యూజ్ చేసుకోండి. మంచిగా అంటే యూజ్ చేసుకుంటే మేము ఎప్పుడు మీకు హెల్ప్ చేసేందుకు ఇప్పుడు ముందు ఉంటాము. సో తప్పకుండా దీన్ని యూజ్ చేసుకొని పెద్ద పెద్ద పొజిషన్లో పోవాలని. ఈనాటి బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఈ ప్రాంత వార్డు కౌన్సిలర్ 15వ వార్డు కౌన్సిలర్ రుణాల్ రెడ్డి గారికి, 5వ వార్డు కౌన్సిలర్ 17వ వార్డు కౌన్సిలర్ రవినాయక్ గారికి, 14వ వార్డు కౌన్సిలర్ కన్నం రామకృష్ణ గారికి, అలాగే మన పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ శరత్ గారికి, అలాగే సెస్సా స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ చైర్మన్ గారికి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ గారు నర్సిరెడ్డి గారికి, అలాగే మనందరికీ సేవలు అందిస్తున్న ఈ గ్రౌండ్, ఇంత పెద్ద గ్రౌండ్ని మన అందరికీ ఆరోగ్యానికి అయితేనేమి ఆటల్లో ముందుకు పోవడానికి ఈ గ్రౌండ్ ఏర్పాటు చేసిన రామకృష్ణ గారికి, అలాగే యువత ఏదైతే చిన్నపిల్లల్ని స్కూల్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని వాళ్ళు ఈరోజు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసిన నిర్వాహకులకి, అలాగే ఇక్కడ దీంట్లో పాల్గొన్న పీటీలకి, స్కూల్ యాజమాన్యానికి అయితే అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మేము ఎప్పుడైతే ఎవరైతే ఈ పిల్లలు ఈ స్పోర్ట్స్ని కండక్ట్ చేసినారో మేము కూడా ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో హౌసింగ్ బోర్డు లేకుండే. నర్సిరెడ్డి గారు కూడా సరిసమానంగా మాకు ఒక 1-2 ఇయర్స్ సీనియర్స్ ఉండే.
అలాగా ఈ ప్రాంతంలో ప్రతి గేమ్ను కూడా మనకు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఉండబట్టి మేము కూడా ఆటలు ఆడుకుంటూ ఎప్పుడు టోర్నమెంట్ కండక్ట్ చేసేవాళ్ళం. మన వాళ్ళు వచ్చి అన్న ఇట్లా టోర్నమెంట్ పెడదామనగానే వారిని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం పిల్లల్ని యువతని వివిధ రంగాల్లో వారిని ముందుకు ప్రోత్సహిస్తామో చెడు ప్రభావం నుంచి పారద్రోలి చెడు ప్రభావం నుంచి పక్కకు పోయి మంచి ద్వారాలో సమాజం కొరకు ఆలోచన శక్తి పెరుగుతుంది, సమాజం మీద అవగాహన పెరుగుతుంది. అలాగే ఒక టీం వర్క్ తోటి వాళ్ళు ఏదైతే పని చేసుకుంటారో వారు వ్యక్తిగతంగా కూడా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటున్నాం అంటే మేమే తీసుకున్నట్టయితే మేము గొప్ప చదువులు ఏం చదవలే. అదే చెప్పాను ఇప్పుడు మేము చదువుకోకపోయినప్పుడు కూడా ఇట్లా కొంత సమాజాన్ని ఆ రోజున మాకున్న ఆటల్ని ఈ ప్రోత్సహించడంతో సమాజంలో గుర్తింపు ఈరోజు రాజకీయంగా ఒక స్థాయికి రాగలిగినాం. మనం కూడా మీరు కూడా ప్రతిదీ ఏది చేయాలనుకున్నా కూడా దాన్ని నిబద్ధతతోటి ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు ఇక్కడ ఈ కబడ్డీ ఆటకు సంబంధించి మీ పీఈటీలు ఏదైతే సజెషన్ చేస్తారో వాళ్ళు గైడ్ చేస్తారో ఆ గైడ్ని గుర్తుపెట్టుకొని మనము టైంలీ ఉపయోగించాలి. ఏదో ఆట ఆడుతున్నామంటే ఆటల్లో శారీరక దాడితో పాటు కూడా స్పాంటినియస్ అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో దాన్ని క్యాచ్ చేయగలగాలి. దాన్నే మనం ముందుకు అప్పుడు మనకు గేమ్ ముందుకు పోగలుగుతాం. బాడీలో కూడా స్పాంటినియస్ వచ్చేస్తుంది, అందుకని మన మనసులో యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. మీ చదువుతో పాటు కూడా ఇటువంటి ఆటలు ఆడటం వల్ల ఎక్కడైనా మీరు చదువుతో పాటు దీన్ని కూడా చేసుకుంటే ఏ వృత్తిలో అయినా సరే మీరు డాక్టర్లైనా ఇంజనీర్లైనా ఇంకా ఏ ఉద్యోగాలకు పోయినా సమయస్ఫూర్తి మీకు పెంపొందుతుంది. ఈ ఆటల వల్ల మనిషికి అవినాభావ సంబంధాలు ఏర్పడతాయి. ఎదుటి వ్యక్తిని మనం వాళ్ళ సైకాలజీని అయితేనే అవతల వాళ్ళకి అవసరాలను ఏ విధంగా మనం అవతల వ్యక్తిని ఈజీగా అబ్జర్వ్ చేసి వాళ్ళకున్న అవసరాలు కానీ వారితోటి సంబంధాలు కానీ ఏమైనా పని తీసుకోవడం కానీ వాళ్ళకి ఇచ్చే పని మనకు ఇచ్చే పని నైపుణ్యంలో వారికైనా పని మనం ఇవ్వగలిగినప్పుడు కూడా ఏ విధంగా ఇవ్వాలి అనేది ఎదుటి వ్యక్తిని బట్టి మనకు ఆటోమేటిక్ ఈ ఆటలతోటి తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి ఆటలు ఎప్పుడు ఉండాలని ఎప్పుడు కోరుకుంటాం. కానీ ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ స్పీచ్లో పోయినా ఈ అపార్ట్మెంట్ లైఫ్ ఉన్నది, ప్రైవేట్ స్కూల్ పిల్లలకు ఆటలు ఇవ్వంటుండేవాడిని. కానీ చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే మొత్తం ప్రైవేట్ స్కూల్ వాళ్ళకే పెట్టించి ఈ టోర్నమెంట్ ఎంకరేజ్ చేసి ఇన్ని టీంలు వస్తాయని కూడా నేను అనుకోలే. ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక మనిషి కోళ్ల ఫామ్ లో పెంచినట్టు కాకుండా ఈ ఆటల్ని ఎంకరేజ్ కూడా చేస్తే ఏంటంటే లైఫ్ లో వాళ్ళు ఒక మంచి ప్రయోజకులు అవుతారు. ఎంతో మంది చూస్తున్నాం మా ఎక్స్పీరియన్స్ లో, ఎంతో టాప్ మార్కులు వస్తాయి కానీ ఎంతో మంది డాక్టర్లు చూస్తాం. డాక్టర్లకు చాలా చదువు వస్తుంది, చాలా మెమొరీ ఉంటుంది. కానీ డాక్టర్ వృత్తిలో డాక్టర్ వృత్తే కాదు, ఇవాళ ప్రతి వృత్తిలో కూడా అవసరం అది. డాక్టర్ వృత్తి ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నాను. మీరు డాక్టర్ వృత్తి ఎంతో చదువుకున్నప్పుడు కూడా రోగి యొక్క మానసిక స్థితిని, వారు ఏ పరిస్థితుల్లో వారికున్న జబ్బుని అయితేనేమి వారికున్న వివిధ రకాల పరిస్థితులను బట్టి అవతల వ్యక్తికి వైద్యం చేయాల్సి ఉంటుంది. వీళ్ళు చెప్పే కొన్ని మోటివ్స్ తోటి కూడా ఒక పేషెంట్ కోలుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషికి ఇవాళ సాఫ్ట్వేర్ రంగానికి పోతే గ్రూప్ డిస్కషన్స్ పెడతారు. గ్రూప్ డిస్కషన్స్ కూడా ఇదే, ఎందుకంటే మనిషికి సంబంధించిన తర్వాత అవతల ఇష్యూని అవతల వ్యక్తికి చెప్పే సమయం సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు స్పోర్ట్స్ అవసరం, గేమ్తో పాటు కూడా స్పోర్ట్స్ అవసరం. ఈ రోజున పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు మార్కులే చూస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా మార్కుల మీదనే దృష్టి సారించి ఈ పోటీ ప్రపంచంలో ముందుకు పోతున్నారు. కానీ ఈ టైంలో ఇట్లా ఈ విధంగా మన స్కూల్స్ వారు ఈ విధమైన స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మీరు కూడా వాళ్ళు ఏవైతే సమృద్ధంతో మనం ఈ గేమ్ ని ఎంకరేజ్ చేస్తున్నామో మీరు కూడా ఆ విధంగా ముందుకు పోయినట్టుంటే ఆ స్కూల్ యాజమాన్యానికి పేరు వస్తుంది. అలాగే ఈరోజు ఫైనల్ మ్యాచ్ చూస్తే ఈ రెండు జట్లు కూడా విజయం సాధించినాయి. ఇటు శస్తా స్కూల్ యాజమాన్యం కానీ అటు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నర్సిరెడ్డి గారు కానీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇద్దరు విజేతలు, ఎందుకంటే చాలా టైట్ పొజిషన్ వచ్చేసింది. ఆ
టైట్ పొజిషన్ లాస్ట్ రైడ్ అని మన ఎంపైర్ ఇంకా చిన్న ఒక డిస్కషన్ లేకపోతే ఇంకా ఉండేదో ఉండకపోయేదో, కానీ అటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అంటే నువ్వా నేను ఒక్క పాయింట్ దగ్గర విజయం వచ్చిందంటే అది విజయం ఇద్దరు విన్నర్ కింద లెక్క. అటువంటి స్పోర్టినెస్ మీరు ఆటతో పాటు కూడా కొట్లాడాలి, మీకున్న రైట్స్ను వీలైనంత వరకు కొట్లాడాలి, కానీ దాన్ని ఘర్షణ రూపం తీసుకోపోకూడదు. మీరు ఏదైతే ఈ స్పోర్టినెట్స్ ఏర్పరచుకుంటారో అప్పుడు ముందుకు పోగలుగుతారు. మనం గేమ్ చూస్తూ ఉంటాం, వాటిని క్యాచ్ చేసినప్పుడు బలవంతంగా లాగుతాం, కానీ అతన్ని లేపి మళ్ళా భుజం తట్టి బయటకు పంపించాలి. అంటే అది స్పోర్టినెట్స్. వారిని మనం ఆ కసితో ఏదైతే పట్టుకుంటామో అది గేమ్ వరకే ఉండాలి, కానీ వ్యక్తిగతంగా పోదు, వ్యక్తిగతంగా అవతలను గాయపరిచే విధంగా ఉండదు. ఇటువంటి మీరు ఏర్పరచుకున్నప్పుడే మీరు ముందుకు పోగలుగుతారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీరు నేర్చుకుని భవిష్యత్తులో ముందుకు పోవాలని, మీరు ఏదైతే ఈ యాజమాన్యం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నదో వారికి మంచి పేరు తీసుకొచ్చి, మీకు మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి భవిష్యత్తులో మంచి ప్రయోగాలు కావాలని ఆ దేవుని ఫౌండేషన్ ఏ చిన్న కుటుంబాలకు కూడా ఈ స్పోర్ట్స్ తో కాదు, ఎక్కడ ఆర్థికంగా ఇబ్బందులున్నా, ఎక్కడ విద్యార్థి నేను చదువులేకపోతున్నా కూడా నేను చాలా ఇబ్బందులు ఉన్నా అని, ఏ పేదవాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బందులు ఉన్నా అన్నప్పుడు నైట్ 12, 1, 2 టైం లేకుండా కూడా ఆ టైంలో ఫోన్ ఎత్తి రెస్పాండ్ అయ్యి అతని యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేస్తున్నటువంటి వేణన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నందుకు మా వేదిక మీద ప్రత్యేక ధన్యవాదాలు. ఒక ఆర్గనైజేషన్ ఎన్వీఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ నూకల వేణు గారికి మరియు అలాగే మంత్రాల రుణాలరెడ్డి గారికి, అదే 2 స్కూళ్ళకి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నామని తెలియగానే స్కూల్స్ వెళ్ళి అడగగానే మాకు సహకరించిన స్కూల్ ప్రిన్సిపల్ అందరికీ, మరియు విన్ అయిన సహస్ర స్కూల్ మరియు చైతన్య టెక్నికల్ స్కూల్ ప్రిన్సిపల్ గారి ఇద్దరికి, మరియు అలాగే రామకృష్ణ గారికి, రవినాయక్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క టోర్నమెంట్ మేము పెడదాం అనుకున్నప్పుడు చాలా మందిని కలవటం అనేది, కొంతమంది ఏంటంటే మీ వల్ల ఏమవుతుంది ఏం చేయలేరని, కొంతమంది ఏమో మీరు మా వార్డు కాదు కదా మేమెందుకు సపోర్ట్ చేయాలి మీకు అన్న మాటలు కూడా వినిపించాయి. అలా తర్వాత మా నవీన్ సహకారంతో నూకల వేణన్న దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా పెడుతున్నామంటే ఏం ఆలోచించకుండా మీరు పెట్టండి తమ్ముడు, నేను మీ వెనకాల ఉంటాను, మా ఎన్వీఆర్ ఫౌండేషన్ ఎప్పుడు మన యూత్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుందని చెప్పి మాకు సహకరించడం జరిగింది. అలాగే అన్న తన ఎన్ని పనుల్లో ఉన్నా కానీ అన్ననే కాల్ చేసి ఎంతవరకు వచ్చింది, స్టార్ట్ అయిందా అని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఎంతో సహకరించారు. అలాగే మన రుణాలరెడ్డి అన్న గారు కూడా ఎంత పని ఉన్నా కానీ మన కోసం ఇక్కడ ఎన్నో పనులు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి మన కోసం ఇక్కడ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. అలాగే రవినాయక్ గారు కూడా తన పనుల కార్యక్రమాలని ఆపుకొని ఇక్కడికి వచ్చి ఎంకరేజ్ చేయాలి స్టూడెంట్స్ అందరినీ, మీరు వెళ్ళండి తమ్ముడు మీ వెనక, నేను మన వార్డు కాకపోయినా కానీ నేనున్నా తమ్ముడు మీ వెనకాల అన్నట్టు మాకెంతో సహకారం చేశారు రవినాయక్ గారు కూడా. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్గనైజర్గా వ్యవహరించిన భానుప్రకాష్ మరియు రాఘవలకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ బోర్డ్ స్కూల్ ప్రిన్సిపల్కి శ్రీధర్ సార్కి మరి నర్సిరెడ్డి సార్కి మా యొక్క ఆర్గనైజర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కోసం వెనకాల నడిపించిన రామకృష్ణ గారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సీజన్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్లు, మన ప్రైవేట్ స్కూల్ వరకు చేస్తున్నాం సార్, మన ప్రైవేట్ స్కూల్ దేని రానట్లేరు, ఒక గొర్రెలాగా ప్రైవేట్ స్కూల్ అంటే చదువనే చెప్తున్నారు, ఆటల్లో కూడా మీ యొక్క నైపుణ్యాన్ని చూపించాలని చెప్పి సార్ వాళ్ళు సహకరించినందుకు మీకు మా ఆర్గనైజర్ తరఫున